మంత్రి కొండా సురేఖ మనవడు కొండా శ్రేయాన్స్ మురళీకృష్ణ అరుదైన ఘనత సాధించారు. చెస్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబర్చి 2 వరల్డ్ రికార్డులను సాధించాడు. మొత్తం 110 పజిల్స్ లో 92 పజిల్స్ ను 15 నిమిషాలు 52 సెకండ్లలో, 25 చెస్ బోర్డులలో 22 పజిల్స్ ను 1:9 నిమిషాల కాల వ్యవధిలో అమర్చి ఈ రికార్డు నెలకొల్పాడు. తన మనవడు సూపర్ కిడ్ అని చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించడం తనకెంతో సంతోషంగా ఉందంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. సో మనం వండర్ కిడ్స్ గురించి వినే ఉంటాము. ఇప్పుడు నేను నిజంగానే ఒక వండర్ కిడ్ని చూపించబోతున్నాను. 2.5 సంవత్సరాలలోనే అద్భుతమైనటువంటి రికార్డును సాధించాడు అని చెప్పుకోవచ్చు. చెస్ ఆటలో అద్భుతమైనటువంటి ప్రతిభను సాధించి వరల్డ్ రికార్డు సాధించారు. ఇప్పుడు మనతో పాటు మురళీకృష్ణ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కొండా సురేఖ గారు, మంత్రి కొండా సురేఖ గారి మనవడు స్వయంగా ఈ రికార్డు సాధించడం పట్ల మేడం ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక చిన్న బాబు ఇంత అద్భుతమైన ఘనత సాధించారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాడు పుట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్ అమ్మ. నాకు ఎందుకో వాడిని ఏదైనా కూడా వాడు చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం కలిగింది. అయితే ఒకసారి చెస్ అకాడమీలో, అంటే రాయ్ చెస్ అకాడమీ రాజు గారు ఒక అమ్మాయితోటి రికార్డ్ చేయించేటప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు అన్నట్టు మై హోమ్ పూజాలో. ఆ రోజు అది చూసినప్పుడు నా మైండ్లో వీడు గుర్తొచ్చాడు. వీడితో చేపించాలి అన్నప్పుడు ఆ సార్ నెంబర్ అప్పుడే తీసుకున్నాను. మధ్యలో ఒకసారి కూడా వెళ్ళి సార్ని కలిస్తే ఇంకా బాబుకు మాటలు వస్తలేవు కదా, కానీ కాయిన్స్ అప్పుడే చెప్పంగానే గుర్తుపట్టేసి చెప్తే రాజు అన్నాడు కదా, మేడం మాటలు రావాలి, మాటలు వస్తే మనం చెప్పింది అర్థమవుతుంది, మళ్ళీ ఆయన ఏమన్నా అడగడానికి ఉంటుంది, నేనే కరెక్ట్ టైంలో నేను ట్రైనింగ్ తీసుకొని చేపిస్తాను అన్నాడు. నేనేమన్నానంటే 3 years లోపు వాడిని రికార్డు చేయించండి, 9th ఎల్లుండి 9th వాని బర్త్డే ఉంది అంటే తను 35 days అవుతుంది. తనకు తనే వచ్చి బాబుని 35 days నుంచి ట్రైన్ చేశాడు. మాకు డౌట్ ఉండే, కానీ వాడి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు బాడీ సహకరించకపోయినా కూడా వాడు వాడిని సెట్ చేసుకొని ఇదేదైతే 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయో నిజంగా సార్ చాలా ఓపికతోటి బాబుని మచ్చిక చేసుకొని, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే కొత్త వాళ్ళ దగ్గరికి పోరు, ఆయన మచ్చిక చేసుకొని, మా మేడు కూడా ప్రియా అని ఆమె పొద్దున్న లేవంగానే ఆమె ఈయన ఇద్దరు కూడా ఇంకా వేరే పనేం పెట్టుకోకుండా కంప్లీట్గా బాబు మీదనే దృష్టి పెట్టి అనుకున్న రికార్డు. ఇంకా కొంచెం మేము డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే 100 పజిల్స్ చేయాలి, ఇవి 25 కంప్లీట్ చేయాలి అని. ఇవి 4 తక్కువ వచ్చినాయి, అవేమో 92 వరకే చేయగలిగాడు. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, కానీ ఇది ఇప్పటి వరకు ఈ ఏజ్లో ఎవరు చేయలేదు కాబట్టి చాలా హ్యాపీగా. నిజంగా ఇంత చిన్న ఏజ్లోనే, అంటే చెస్ అంటే సాధారణంగా పెద్దవాళ్ళే ఆడలేనటువంటి ఒక గేమ్, అది మైండ్తో ఆడాల్సినటువంటి గేమ్. ఇంత చిన్న ఏజ్లో ఈ రికార్డు సాధించారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా ఉంది? చెప్పడానికైతే మాటలు లేవండి. లండన్ వరల్డ్ రికార్డు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే దేవాంశ్ గారితో కూడా చేపించాడు మా చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా అనుకున్నా ఇంకా మావాడి టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి, ఈరోజు వచ్చేసింది. ఫైనల్లీ మేము అనుకున్నది సాధించాము. దానిని వీడి యొక్క కోఆపరేషన్ లేని మేము ఏం చేయలేకపోయేవాళ్ళం. వాడి కోఆపరేషన్ ఉంది, వాడి కాన్సన్ట్రేషన్ ఉంది, వాడి కమిట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము సాధించగలిగాం. మీరు చెప్పండి, యాజ్ ఏ కోచ్గా ఒక 2.5 ఏళ్ళ బాబుకి ఎలా ట్రైన్ చేశారు? తను ఇంత చిన్న టైం గ్యాప్లోనే ఇంత 2 రికార్డ్స్ సాధించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. బికాజ్ ఇప్పటిదాకా వరల్డ్లో ఎవరు క్రియేట్ చేయనటువంటి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇప్పటిదాకా మేము అందరం కూడా ఒక 4 ఏళ్ళ తర్వాత నుంచి 4 ఏళ్ళ దగ్గర నుంచే మేము చెస్ మొదలు పెట్టాలి అనుకున్నాం. బట్ కృష్ణని చూసిన తర్వాత, తను టెస్ట్ చేసిన తర్వాత, లేదు చెస్కి ఓల్డ్ ఏజే కాదు యంగ్ ఏజ్ కూడా లిమిట్ లేదని మాకు తెలిసింది. నిజంగా తను స్టార్టింగ్ క్లాస్లోనే తన నేమ్స్ని రికగ్నైజ్ చేయడం, పీసెస్ని అండ్ చెస్ బోర్డ్ని అరేంజ్ చేయడం కూడా చాలా చక్కగా చేశాడు. తన యొక్క చేసే విధానాన్ని చూసిన తర్వాత మాకు అర్థమైంది డెఫినెట్గా మనం మంచిగా ఇంకా బెటర్గా ట్రై చేయొచ్చు అని మాకు అనిపించింది. సో అదే విధంగా మేము టెస్ట్ చేసాము, ట్రై చేసాము. మొదటిగా డిఫరెంట్ కాంబినేషన్స్ పెట్టడము, తర్వాత 1 to 7 నుంచి 25 పజిల్స్కి వెళ్ళాము, 25 నుంచి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు కూడా మేము ఒక 75 పజిల్స్ని టార్గెట్ పెట్టుకుంటే బాబు కూడా 92 పజిల్స్ని సాల్వ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. మేము ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తాడు బాబు అని. అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ అండి అకార్డింగ్ టు దిస్ అచీవ్మెంట్. అండ్ బాబు కూడా ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో ఈజ్ గోన్ బి ఫస్ట్ చైల్డ్ ఐ గెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 2 years 11 months చెస్లో రావడం అనేది వీఆర్ ఫీలింగ్ రియల్లీ ప్రౌడ్ అండి. అండ్ రాయ్ చెస్ అకాడమీ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్.
and he's the first kid at the age of 2 years 11 months, and by seeing him, by taking inspiration from Krishna, many people also will come out of it. యాక్చువల్లీ చాలా ఆనందంగా ఉండాలి. సో అంటే ఇంత చిన్న ఏజ్లో తను చెస్ నేర్చుకోగలుగుతాడు మైండ్లో. అంటే తను యాక్చువల్లీ తన బెడ్రూమ్లో నేను ఎప్పుడు ఒక చెస్ బోర్డ్ పెడతాను, చైనీస్ చెక్కర్ బోర్డు, చెస్ బోర్డ్స్, అప్పుడు మనం ఆడగట్టి ఈ వైకుంఠపాలు ఇవన్నీ పెడతాను అనమాట. సో అట్లా వాడు చెస్ పాన్స్ పెట్టడం అట్లా నేర్చుకున్నాడు. వాడు 4 months ఉన్నప్పుడే పెట్టేవాడు. సో అందుకనే సార్కి అప్పేస్తాను. ఇట్స్ బ్లెస్డ్ అండి. ఇక నాకు అది నా కొడుకే చెందుతుంది, నాకు కాదండి. డెఫినెట్లీ ఈమెకి చెందుతుంది, ఈమెకి వీడికి. అమ్మ చెప్పండి, ఈ బాబు ఇంత ఘనత సాధించడంలో మీది కీలక పాత్ర అని చెప్తూ ఉన్నారు. సో ఎలా? బాబు అయితే చాలా కష్టపడ్డాడండి, రోజు ఏడ్చివాడు పాపం. ఈ రోజు అయితే మాత్రం చాలా ఎంకరేజ్ చేశాడు. ఓన్లీ 45 days ట్రైనింగ్ అంతే, ఇంక ఎక్కువ రోజులు కూడా తీసుకోలేదు. చాలా స్మార్ట్ బాబు, ఒకసారి చెప్తే సరిపోతుంది ఏదైనా సరే, కానీ చాలా గుర్తుంచుకుంటాడు. కష్టం చెప్పు మరి. పడ్డ కష్టం అంటే ఏమన్నా బాబు సహకరించకపోతే నేను ఎంత కష్టపడినా వేస్ట్ కదండి. బాబు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు ఈ స్టేజ్ మీద. ఒక అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా 9:30, 10 o'clock అలా వచ్చేవాళ్ళు, మళ్ళీ 1:30, 1 o'clock అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ 4, 4:30 అంటిల్ 7, 7:30 వరకు ట్రైనింగ్ జరుగుతూనే ఉండేది. బాబు అయితే మాత్రం బాగా సహకరించేవాడు. అసలు రెస్ట్ ఉంచేదాన్ని కాదు పాపం, పడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఫుడ్ పెట్టడం, పడుకోవడం అలా తీసుకుని ఇంకా ట్రైనింగ్ అయితే క్లాసులు, ఇంక రోజంతా క్లాసులోనే ఉండేవాళ్ళం అండి. బాబు అయితే మాత్రం బాగా సహకరించాడు. నేను తీసుకురావడం కన్నా బాబు నాకు సపోర్ట్ ఇవ్వడం కూడా గ్రేట్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఏమేమి బాబు అయితే ఇంకా సాధిస్తాడండి, గ్యారంటీ. గిన్నిస్ రికార్డ్కి అయితే మాత్రం వెళ్తాడు బాబు. బాబు అయితే చాలా తెలివైనడు. చూడొచ్చు, నిండా 3 సంవత్సరాలైనా లేక మున్పే కూడా అద్భుతమైనటువంటి 2 రికార్డులను చెస్ గేమ్లో శ్రేయాన్స్ కృష్ణ సాధించారు. నిజంగా ఇలాంటి వండర్ కిడ్స్ మరెంతో మంది చిన్నారులు ఆటల్లో రాణించాలనే వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM TV, హైదరాబాద్.